నంద్యాల జిల్లా బనగాలపల్లిలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 2 దశాబ్దాలుగా ఇద్దరు నేతల మధ్య రగులుతున్న వివాదం ఇప్పుడు పీక్ స్టేజ్కు చేరింది. నియోజకవర్గానికి ఏం చేసింది తేలుద్దాం, ప్లేసు టైం డేటు నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అంటూ ఒకరికొకరు సవాలు విసురుకుంటున్నారు. ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ని చూద్దాం. నేను అనుకుంటే నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడదు, నీ నాలుక కోస్తా చెప్తున్నా. నువ్వేదో ఊరికే ఉన్నాడు, కామ్గా ఉన్నాడు రామిరెడ్డి, ఏదో ఏం మాట్లాడాడు అని అనుకుంటున్నామేమో. తిరగలేవు నీ జీపులు కానీ, నువ్వు కూడా మనుషులు కూడా నీ వెంట మనుషులు కూడా రారు. నీకు బట్టలు ఉతికేదానికి సాకలను కూడా రానియను నేను. ఏమనుకుంటున్నావు నేనంటే నేను మంచిగా ఉన్నాడు, ఆయన ఏది పట్టించుకోడు అనుకుంటున్నావా? నేను ఒక్కటి చెప్తా రామిరెడ్డి, కాట్సాని నువ్వు ఏదో కాట్సాని గోసానో నాకు తెలియదు. 2011లో నేను ఎలక్షన్లకు వచ్చిన ఇక్కడ 2011 నుంచి 26 2 సార్లు ఓడించిన నిన్ను, 2 సార్లు ఓడించిన. నువ్వు ఓడించినాక కూడా ప్రజలు ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో చేశారు. ఇంకొకటి గుర్తుపెట్టుకో, 2014లో కానీ 19లో కానీ 24లో ఎప్పుడైనా చూసుకో, బనగానపల్లి టౌన్ మందే మెజార్టీ. బీసీ అంటే బనగానపల్లి అంటే బీసీ. అది బనగానపల్లి ప్రజలు నాకు ఇచ్చేటువంటి గౌరవము, మా తెలుగుదేశం పార్టీకి ఇచ్చే గౌరవం అది బనగానపల్లిలో. నువ్వు ఏదో నేను చూసినావా నేనంటే ఎందుకు చూలే? నువ్వు చిన్నప్పుడు కాకి నిక్కర్లు వేసుకునే నెల నుంచి నిన్నటి వరకు చూస్తున్నా. చిన్నప్పుడు అందరం తిరిగి చూసినాం, చెప్పినా నీకు గతంలో కూడా ఏడాడ తిరిగినాం, ఏమేం చేసినావని. ఒక డిబేట్ పెడదాం, నువ్వేం చేసినావు నేనేం చేసినా. ఈ నియోజకవర్గంలో ఎవరు డెవలప్ చేసినారు, ఎవరు హాస్పిటల్ తెచ్చినారు, ఎవరు సచివాలయాలు తెచ్చినారు, ఎవరు ఎన్ని కోట్లు నిధులు తెచ్చినారు, ఉన్న 3 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనా పోతే ఉన్న 3 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేసినాం అనేది ఎక్కడైనా ఒక డిబేట్, ఓపెన్ డిబేట్ పెడదాం. దానికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, దమ్ముంటే రా. ఈ సవాల్ స్వీకరిస్తా ఉన్నా. ఖచ్చితంగా కూడా డిబేట్ నువ్వు 2009 నుంచి 14 వరకు, 2009వ సంవత్సరం నుంచి 14 వరకు నువ్వు ఏం చేశావు, గ్రామాలకు నియోజకవర్గానికి నువ్వు ఏం చేశావు, 14 నుంచి 19 వరకు మా పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ యొక్క నియోజకవర్గానికి ఏం చేశానో చూపిస్తా. మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత, నేను వచ్చిన తర్వాత కేవలం 2 సంవత్సరాలలో 100 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంక్షేమం విషయంలో పాటు పడదాం, అభివృద్ధి విషయంలో మాట్లాడదాం. నువ్వు ఏ సెంటర్లో చెప్పినా పర్వాలే, ఎక్కడికైనా యా సెంటర్లో పెడతావో పెట్టుకో, ఏ టీవీ ఛానల్కి వస్తావో చెప్పుకో. 31 తర్వాత, ఈ నెల ఆఖరి తర్వాత ఎప్పుడు పిలిచినా కానీ కూడా డిబేట్ పెట్టడానికి శని ఆదివారంలో సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయనకు యొక్క మాజీ శాసనసభ్యుడికి సవాల్ విసురుతా ఉన్న అభివృద్ధి ఏందో నేను రమ్మని